ఇక నెక్స్ట్ ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు ఒకేసారి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ఒకేసారి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నారంట ఎల్లుండి, అంటే మంగళవారం రోజు. సో ఈ మార్క్స్ రిజల్ట్స్ రాగానే వెంటనే ఉండేది ఏంటి, మనకి ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేశారు పత్రికలన్నింటిలో, ఎవరు ఈ శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం ఇట్లాంటి వాళ్ళంతా. సో ఇది కూడా రాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒకసారి మనం ఈనాడు పేపర్ చూద్దాం. ఇవాళ జస్ట్ ఈనాడులో చూడండి, ఫస్ట్ పేజీలో ఇదే ఏంటిది, ఇది నారాయణ పేజ్, మొత్తం నారాయణనే ఉంటుంది బహుశా. ఫస్ట్ పేజ్ నారాయణ ఉంది, సెకండ్ పేజ్ కూడా నారాయణనే ఉంది, థర్డ్ పేజ్ ఏంటిది శ్రీ చైతన్య అంట, థర్డ్ పేజ్. తర్వాత ఫోర్త్ పేజ్ జేఈ మెయిన్స్, ఇదేం కాలేజో ఇది మరి ఇది కూడా శ్రీ చైతన్యనే. సో ఫస్ట్ 2 పేజీలు శ్రీ చైతన్య పంచుకుంది. తర్వాత ఫ్రంట్ పేజీలో కూడా ఇక్కడ ఇదేంటి భాష్యం అంట, భాష్యం లెగసీ కంటిన్యూస్ ఇన్ జేఈ మెయిన్. సో ఈ జేఈ ఫలితాల గురించి దాదాపు పత్రికలు మొత్తం నింపేశారు వీళ్ళు అందరూ. ఇప్పుడు రేపటి రోజున ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాలు వస్తాయి. సో ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాలు రాగానే పేపర్లు మొత్తం ఈ ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ, థర్డ్ పేజీ, ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీల్లో ఈ యాడ్స్ వస్తాయి. అయితే నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, మనం ప్రభుత్వ స్కూల్స్ని డెవలప్ చేయాలి, ప్రభుత్వ స్కూల్స్ని మెరుగుపరచాలి, ప్రభుత్వ కాలేజీలు మెరుగుపరచాలని కోరుకుంటున్నప్పుడు మరి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కూడా ర్యాంకులు వస్తాయి, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కూడా మార్కులు వస్తాయి. మరి ఎందుకు గవర్నమెంట్ పేపర్ యాడ్స్ ఇవ్వదు? ఇప్పుడు మీరు ఏదన్నా పథకం స్టార్ట్ చేస్తారండి, ఏదో పథకం స్టార్ట్ చేస్తే ఆ పథకానికి మీరు పబ్లిసిటీ ఇచ్చుకోవటానికి కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. ఏ పథకం కానివ్వండి, కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. మరి పిల్లలు, మీ స్కూల్ చదివే పిల్లలు, అంటే గవర్నమెంట్ పిల్లలు, అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అంటే మీరే బాధ్యత, వాళ్ళకి ప్రభుత్వమే బాధ్యత. మరి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఎందుకు మీరు యాడ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించట్లేదు? పలానా హైదరాబాద్లో పలానా కోటిలో కాలేజ్ అమ్మాయికి స్టేట్ 10th ర్యాంక్ వచ్చింది, లేకపోతే స్టేట్ ఫస్ట్ వచ్చింది, లేకపోతే మా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరూ 95% పాస్ అయ్యారు, మా పాస్ పర్సెంటేజ్ 95, మా పాస్ పర్సెంటేజ్ 100 అని ఎందుకు మీరు పేపర్ యాడ్స్ ఇవ్వరు? అంటే మీకు అవి అవసరం లేదా? ప్రభుత్వ స్కూల్స్ని, ప్రభుత్వంలో చదివే పిల్లల్ని మీరు ప్రోత్సహించరా? ఓ పక్కన ప్రైవేట్లో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తే, మార్క్స్ వస్తే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఊరంతా వేస్తారు, వాళ్ళు పేపర్ల నిండా యాడ్లు వేస్తారు, సోషల్ మీడియా, టీవీ నేను ఎన్టీవీ ఇట్లా పెద్ద ఛానల్స్ అన్నిట్లో ఈ 1, 1, 2, 2, 3 యాడ్లతో నింపి పడేస్తారు మొత్తం, ఆ పిల్లల ఫోటోలు వేసి. మరి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చేసిన తప్పేంటి? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా? యాడ్స్ ఇచ్చుకోవాలనే దీనస్థితిలో ఉందా గవర్నమెంట్? మీ పథకాలకైతే భారీ ఎత్తున యాడ్స్ ఇస్తారు కదా, మరి పిల్లల ర్యాంకుల విషయంలో మీరు ఎందుకు యాడ్స్ ఇవ్వలేకపోతున్నారు ప్రభుత్వాలందరూ కూడా? పలానా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లోడికి టాప్ 10th ర్యాంక్ వచ్చింది, లేకపోతే వాడు స్టేట్ ఫస్ట్ వచ్చాడు, లేకపోతే మా స్కూల్లో చదివిన పిల్లలు ఇంతమంది పాస్ అయ్యారు, ఇంతమందికి 900 పైన మార్కులు వచ్చినాయి, ఇంతమందికి 550 పైన మార్కులు వచ్చినాయి, ఇట్లా మీరు కూడా యాడ్స్ ఇస్తే మీరు కూడా కార్పొరేట్ కాలేజీకి ధీటుగా నిలబడగలరా? గవర్నమెంట్గా డబ్బులు ఇవ్వాలా పాపం? లేకపోతే పిల్లలే కదా, వాళ్ళ ఓట్లు మాకు ఉండవు కదా, ఎందుకులే అనుకుంటుందా? ఆలోచించండి దీని గురించి. ఎప్పుడూ రాజకీయాలతో చిరాకెత్తుతుంది ప్రజలకు కూడా. అప్పుడప్పుడన్నా కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా ప్రజలకు ఉపయోగపడే పని చేయండి మీరు. ప్రజలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, రేపటి రోజున వాళ్ళే ఓటర్లు అవుతారు. ఇప్పుడు ఇవాళ రోజున గవర్నమెంట్ స్కూల్లో మీరు ఒక యాడ్ వేసి, ఇదిగో మా స్కూల్లో పిల్లోడికి స్టేట్ 10th ర్యాంక్ వచ్చిందా, స్టేట్ ఫస్ట్ వచ్చాడు అని మీరు యాడ్ వేసి ఛానల్స్లో, టీవీల్లో, బయట హోర్డింగ్స్ పెడితే రేపటి రోజున అది చూసి ఇంకో 10 మంది గవర్నమెంట్ స్కూల్కి వస్తారు కదా. అసలు గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు రావటం మీకే ఇష్టం లేదు, గవర్నమెంట్కే ఇష్టం లేదు కదా గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు రావటం. ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందా అని, ఎక్కడ వాళ్ళకి బడ్జెట్ ఇవ్వాల్సి వస్తుందా అని గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు రావటం మీ గవర్నమెంట్కే ఇష్టం లేదు. మీరు విద్య కోసం ఏం కేటాయించరు. మొన్న బడ్జెట్లో దాదాపు మీరు కేటాయించింది జస్ట్ 7% పిల్లల కోసం. ఏది అన్నీ ప్రాథమిక విద్య కావచ్చు, ప్రైమరీ కావచ్చు, లేకపోతే జూనియర్ కళాశాలలు కావచ్చు, డిగ్రీ కళాశాలలు కావచ్చు, అన్నిటికి కలిపి మీరు విద్య కోసం కేటాయించింది కేవలం 7%. మొన్న చూశారుగా, ఒక స్కూల్లో పెచ్చులు ఊడిపడి ఒక పిల్లలకి దెబ్బలు తగినాయి. ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా బాత్రూములు లేవు. ఇవి మీకు అవసరం. ఏ కాడికి రాజకీయాలు. ఇంకా ఈయన అంటాడు, ఈ పెద్ద మనిషి అంటాడు, జపాన్లో ఉద్యోగాలు ఇస్తాడంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి. ఇక్కడ అయిపోయినాయి, మనకి ఫుల్ అయిపోయారు ఉద్యోగాలు, ఇక్కడ జపాన్లో ఉద్యోగాలు ఇప్పిస్తాడంటే ఈ పెద్ద మనిషి. ఇది మన వ్యవస్థ ఎట్లా ఉంది.
ఇక్కడ ఉన్నాయి వదిలేసి, స్కూల్స్‌ని వదిలేసి, కాలేజీలను వదిలేసి జపాన్‌లో పడుస్తాడంట ఈయన.